వరంగల్ జనగామ పోలింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. పోలింగ్ కేంద్రం వద్ద బీఆర్ఎస్ కార్యకర్తలు అధిక సంఖ్యలో ఉండటంపై విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. పరస్పరం ఒకరిపై మరొకరు దాడి చేసుకోవడంతో లాఠీలు చూపించి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ లైవ్ ద్వారా అందిస్తారు. సతీష్, చెప్పండి, ఇప్పుడు అక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉంది? సద్దుమణిగిందా పరిస్థితి? ఏమంటారు? వరంగల్ ఉమ్మడి జిల్లాలో ప్రశాంతంగా పోలింగ్ జరుగుతున్నటువంటి నేపథ్యంలో జనగామలో పోలింగ్ అనేటువంటిది కొంత ఉద్రిక్తంగా మారింది. ఒక 245 పోలింగ్ కేంద్రం వద్ద అక్కడ టీఆర్ఎస్ శ్రేణులు ఎక్కువగా ఉండడంతో అక్కడికి వచ్చినటువంటి బీజేపీ, కాంగ్రెస్, సిపిఐకి సంబంధించినటువంటి అభ్యర్థులు ఆ మందిని ఎక్కువగా ఉండకుండా చూడాలంటూ కూడా పోలీసులకు చెప్తున్నటువంటి క్రమంలో వారికి అటు బీఆర్ఎస్ కార్యకర్తలకు, ఇటు బీజేపీ, కాంగ్రెస్, సిపిఐ సంబంధించినటువంటి కార్యకర్తల మధ్య తీవ్రమైనటువంటి వాగ్వాదం చోటు చేసుకున్నటువంటి క్రమంలోనే ఒకరిపైన ఒకరు దాడికి పాల్పడినటువంటి పరిస్థితి నెలకొంది. అక్కడ ఆ పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో అక్కడ పోలీసులు సర్ది చెప్పేటువంటి ప్రయత్నం చేసినా వినకపోవడంతో ఒకరిపైన ఒకరు దాడికి పాల్పడడంతో పరస్పరం దాడికి పాల్పడడంతో ఒక ఉద్రిక్తమైనటువంటి వాతావరణం పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకుంది. ఆ చోటు చేసుకున్నటువంటి క్రమంలో పోలీసులు వారిని చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేశారు. చెదరగొట్టేటువంటి ప్రయత్నం చేసి ఇరు వర్గాలను కూడా అక్కడి నుంచి పంపించేటువంటి ప్రయత్నం చేసినటువంటి పరిస్థితి నెలకొంది. పోలింగ్ కేంద్రాల వద్ద 144 సెక్షన్ విధించినప్పటికీ కూడా బేఖాతరు చేసి అక్కడికి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులు, కార్యకర్తలు పెద్ద మొత్తంలో చేర్చుకోవడంతో పాటుగా ఒకే పోలింగ్ కేంద్రం వద్ద పల్లా రాజేశ్వర రెడ్డి బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి ఎక్కువసేపు ఉండడం పైన కూడా విపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆ క్రమంలోనే ఇరు వర్గాలకు సంబంధించి వారిద్దరి మధ్యలో కూడా వాగ్వాదం చోటు చేసుకుని అది గొడవకు దారి తీసింది అనేటువంటి చర్చ అయితే సాగుతున్నటువంటి పరిస్థితి. మొత్తానికైతే పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు కోసం పోలీసులు శ్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. ఇది జనగామ జిల్లాకు జనగామ పోలింగ్ కేంద్రం వద్ద చోటు చేసుకున్నటువంటి పరిస్థితి. మొత్తానికి పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేటువంటి ప్రయత్నం సాగుతున్నటువంటి ఇది ఇలా ఉండగా వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కూడా పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. అనేక చోట్ల ఈవీఎంలు మురాయించినటువంటి పరిస్థితి ఉంది. టెక్నికల్ ఇష్యూ తోటి ఈవీఎంలు మురాయించడంతో వాటిని సరిచేసి మళ్ళీ పోలింగ్ ప్రారంభించేటువంటి పరిస్థితి వస్తుంది. ఒక్కో చోట అర్ధగంట ఆలస్యంగా ప్రారంభమైనటువంటి కేంద్రాలు కూడా, పోలింగ్ కేంద్రాలు కూడా ఉన్నాయి. మొత్తానికి వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్నటువంటి ఎన్నికల ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితి. సతీష్, ఇప్పుడు గొడవ సద్దుమణిగిందా? పోలీసులు ఎవరికి వారిని చెదరగొట్టేశారా పార్టీల నాయకుల్ని? ఇప్పుడు ఎలా ఉందంటారు అక్కడ పరిస్థితి? జనగామలో ఆ పోలింగ్ కేంద్రం వద్ద పూర్తి స్థాయిలో ఆ ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొంది. చాలా సేపటి నుంచి కూడా అక్కడ ముందుగా కాసేపు వాగ్వాదం జరిగినటువంటి సమయంలో పోలీసులు ఇద్దరికి సరిదిప్పి అక్కడి నుంచి పంపించారు. పంపించినా కూడా మళ్ళీ ఇరువురు పెద్ద మొత్తంలో రెండు పార్టీల, అటు బీఆర్ఎస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ, సిపిఐ, బీజేపీ పార్టీలకు సంబంధించిన, అటు బీఆర్ఎస్ పార్టీ ఒకవైపు అయితే ఈ మూడు పార్టీలకు సంబంధించినటువంటి మరొక వైపు అక్కడ ఉండడాన్ని వాళ్ళు ఆక్షేపించారు. ఎక్కువ మొత్తంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి కార్యకర్తలు పోలింగ్ కేంద్రం వద్ద ఉండడం ఏంటి, జనాలను మాల్పేట్ చేసేటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఇరు పార్టీలకు సంబంధించినటువంటి నేతలు ఆరోపించినటువంటి పరిస్థితి. అటువంటి క్రమంలోనే క్యాండిడేట్ కూడా ఎక్కువసేపు ఇక్కడ ఉండడం ఏంటంటూ కూడా వీళ్ళు నిలదీసినటువంటి క్రమంలోనే వాళ్ళ మధ్య ఆ గొడవ ప్రారంభమైంది. దీంతో ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి మనం చూస్తున్న విజువల్లో కూడా చూసాం. ఒకరిపైన ఒకరు పరస్పరం తీవ్రంగా దాడికి పాల్పడేటువంటి పరిస్థితి, యుద్ధ వాతావరణం తలపించేటువంటి పరిస్థితి పోలింగ్ కేంద్రం వద్ద నెలకొంది. అటువంటి పరిస్థితుల్లో పోలీసులు రంగప్రవేశం చేసి లాఠీలు జులిపించాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఆ క్రమంలోనే అక్కడ కొంత తీవ్రమైనటువంటి ఉద్రిక్తమైనటువంటి పరిస్థితి నెలకొన్నటువంటి పరిస్థితిని అదుపుకు తెచ్చేందుకు పోలీసులు అయితే తీవ్రంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. రైట్, థ్యాంక్ యూ సతీష్.